ఇంత ముందు కాలంలో ఏదైనా ఒక మంచి హీరో సినిమా కానీ ఏదైనా సినిమా రిలీజ్ అయిందంటే కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూసేవాళ్ళం. అప్పట్లో రేట్లు తక్కువగా ఉండేవి, అలాగే ఆ సినిమాలు కూడా అంత చక్కగా ఉండేవి. అందరూ చెప్పేవారు, పెద్దవాళ్ళు కూడా అనేవారు, మన ఇళ్లలో జరిగే స్టోరీలే తీసేవారు, అవే అయినా సరే బాగా హిట్ అవుతున్నాయి, మన ఇంట్లో జరిగినట్టే అక్కడ జరిగింది అన్నట్టు ఇలా చెప్పుకుంటూ ఉండేవారు. ఒకటికి 4 సార్లు చూసేవారు మళ్ళీ ఆ సినిమాలు కూడా. అంత బాగుండేవి, బోర్ కొట్టేవి కాదు, ఏముండేవి కాదు. అప్పట్లో కూడా సినిమా రేట్లు తక్కువ ఉండేవి, టికెట్లు. అప్పుడు వెళ్ళేవారు చక్కగా అందరూ కలిసి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే సినిమా టికెట్ల రేట్లు పెరిగిపోవడం వల్ల జనాల్లో చాలా వరకు థియేటర్లకు వెళ్ళి చూసేవాళ్ళు అయితే తగ్గిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎవరో వెళ్ళట్లే. ఈ యూత్ పిల్లలు వాళ్ళే వెళ్తున్నారు, ఫ్యాన్స్ అన్న వాళ్ళు వాళ్ళే వెళ్తున్నారు తప్ప చాలా వరకు ఇంట్లో చూస్తున్నారు. లేదంటే పాత సినిమాలు చూసేవో ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఓటీటీలో వచ్చేసాక ఇంట్లోనే చూస్తున్నారు. ఏదైనా సరే కొన్ని రోజులు, ఒక వారం 10 రోజులు బాగా హడావిడిగా నడుస్తాయి, సినిమా బాగుంది అని అంటే. ఇంకా తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఎలాగా ఓటీటీలో వచ్చేస్తున్నాయి, చూసేస్తున్నారు. కాబట్టి కానీ ఏదైనా ఒక హీరో సినిమా రిలీజ్ అవుతుంది అని అంటే ఫ్యాన్స్ ఉంటారు ఖచ్చితంగా, అభిమానించేవాళ్ళు. మరి మా హీరో సినిమా రిలీజ్ అవుతుంది, మేము ఖచ్చితంగా ఫస్ట్ షోనే చూడాలి అని ఎదురు చూసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మరి అలాంటి వాళ్ళ కోసం కూడా మనం రిలీజ్ చేస్తాం సినిమా అంటే ఆ సినిమాలో ఆ హీరో తీసుకునే కథ చక్కగా ఉండాలి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చూసినా కూడా ఒక మెసేజ్ అనేది ఉండాలి. ఎప్పుడు దొంగతనాలు ఎలా చేయాలి, లూటీలు ఎలా చేయాలి, స్మగ్లింగ్లు ఎలా చేయాలి అనే విధంగా అస్సలు సినిమా తీయకూడదు. ఎందుకు అని అంటే ఆ హీరోని ఫాలో అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి ఆ హీరో ఏం చేస్తే వీళ్ళు అదే చేసే విధంగా కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఎప్పుడైనా సరే మంచి మెసేజ్నే ఇచ్చే విధంగా ఉండాలి, కానీ చెడుని మాత్రం జనాల్లోకి తీసుకురాకూడదు. ఎందుకంటే ఒక 10 మంది మిమ్మల్ని చూస్తున్నారు అని అన్నప్పుడు చాలా జాగ్రత్తగా కథ తీసుకునే విషయంలో కానీ సినిమా తీసే విషయంలో కానీ జాగ్రత్తలు వహించాలి. అలాగే జనాలు నేను ఏది తీసినా చూస్తారు, నాకు అభిమానులు ఉన్నారు, వాళ్ళకి పర్వాలేదు, నేను ఒకవేళ ఫస్ట్ రోజుని నేను టికెట్ రేట్లు ఎంత పెంచినా కూడా ఈ జనాలు చూస్తారు అని అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఒక షో చూసి బయటకు రాగానే జనాలు ఎలా ఉందనేది చెప్పేస్తారు. ఒక్కసారి ఒక హీరోని పైకి లేపాలన్నా జనాల చేతిలోనే ఉంటుంది, కింద పాడేయాలన్నా జనాల చేతిలోనే ఉంటుంది. ప్రతి ఒక్కటి ఏదైనా అభిమానించి ఈ అభిమానుల చేతిలోనే ఉంటుంది. మరి ఆ అభిమానులు కూడా ఆదరించాలి అని అంటే మీరు సినిమా టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్టు పెంచితే ఆర్థికంగా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు, ఇంకా కొంచెం తక్కువగా ఉండేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు 1000 రూపాయలు పెట్టి టిక్కెట్లు కొనుక్కొని సినిమా చూడాలి అని అంటే వాళ్ళ కుటుంబ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఒక 2.5 గంటల సినిమా కోసం మీ 1000 రూపాయలు ఖర్చు పెట్టాలంటే వాళ్ళ కుటుంబ పోషణ గడుస్తుందని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లో బోల్డ్ సమస్యలు ఉంటాయి, అవన్నీ పక్కన పెట్టేసి మీ సినిమాకి 1000 రూపాయలు ఖర్చు పెట్టాలని అంటే అది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక హీరో సినిమా తీస్తున్నారని అంటే జనాలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి టిక్కెట్లు అనేవి. గవర్నమెంట్ ఒప్పుకుంది, ఆ గవర్నమెంట్ ఒప్పుకుంది, ఈ గవర్నమెంట్ ఒప్పుకుంది అని అంటే గవర్నమెంట్ది ఏముంది, ఎలా అయినా వాళ్ళు సరే మీ ఇష్టం అని అంటారు. కానీ భారం పడేది ఎవరి మీద, ఈ అభిమానుల మీదే, ఈ జనాల మీదే. అంత రేటు పెట్టుకునేది వీళ్ళ మీదే. కాబట్టి మీ డబ్బులు వచ్చేయాలని చూసుకుంటారు, కానీ జనాల గురించి ఆలోచిస్తున్నారా? ఎవరు ఆలోచించట్లే. ఒక 4 రోజులు ఉంటే ఎలాగో ఓటీటీలోకి వస్తుంది, ఆ తర్వాత ఇంట్లో కూర్చొనే చూడొచ్చు. ఆ విధంగానే ఇంకా నిర్ణయాలు తీసుకుంటారు కొంతమంది. పైగా పోనీ ఆ సినిమా చూస్తే మనకి ఏమైనా మంచి మెసేజ్ ఉంది, అబ్బా చూడతగ్గ సినిమా, కుటుంబం అంతా వెళ్ళి చూడాలి, అసలు ఈ సినిమా, అసలు ఇలాంటి సినిమా లేదు అని అనుకుందామా అంటే ఏమీ ఉండదు, అందులో ఏం మెసేజ్ ఉండదు. ఆల్రెడీ ఒకసారి ఒక పార్ట్ చూసిన తర్వాత ఇంకా రెండో పార్ట్లో ఏముంటుంది, సేమ్ అదే ఉంటుంది. ఒక హీరో అన్నప్పుడు హీరోలాగా ఉంటేనే బాగుంటుంది, కానీ వేరే రకంగా ఉంటే మాత్రం అది కొంచెం ఇదిగానే ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు ఉంటారు, ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు అందుబాటులో ఉండాలి మీ సినిమా ఎప్పుడూ కూడా. అంతేగాని జనాలు చూస్తున్నారు కదా, మనదేం పోయిందిలే, మనం ఇంత ఖర్చు పెట్టాం ఎన్ని కోట్లు, మళ్ళీ మనకు తిరిగి వచ్చేయాలి, ఏదైనా సరే మన డబ్బులు మనకు వచ్చేయాలి అనే ఆలోచన ఎప్పుడూ పెట్టుకోకూడదు. ఎందుకంటే సామాన్యుల గురించి కూడా ఆలోచించాలి కదా ప్రతి ఒక్కరు కూడా. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే. అలాగే జనాలు కూడా నేను ఫస్ట్ డేనే చూసేయాలి అని ఆరాటపడిపోయి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 200, 300 వరకు అంటే పర్వాలేదు, ఆ మాత్రం రేటు ఈ రోజుని బట్టి అన్నట్టు చూడడానికి వెళ్ళొచ్చు. కానీ 1000 రూపాయలు జిఎస్టీలు ఇవన్నీ కలుపుకొని మళ్ళీ సినిమా థియేటర్లోనూ పాప్కార్న్లని, సమోసాలని, ఇవన్నీ ఇంకా అవి అయితే కూల్ డ్రింకుల సంగతి ఆ రేట్లు అయితే మనం చెప్పక్కర్లే. గతంలో కూడా ఆ రేట్ల గురించి అయిపోయింది, గొడవలు పడడం, దాని గురించి అంతా అయిపోయింది ఆ రేట్ల గురించి. ఇంకా ఒక ఫ్యామిలీ ఒక్క టిక్కెట్కి 1000 రూపాయలు పెడితే ఫ్యామిలీ అందరూ వెళ్ళాలంటే ఎన్ని వేలు పెట్టుకుని సినిమాకి వెళ్ళాలి చెప్పండి.
ఆ కుటుంబం ఆ నెల గడిచిపోతుంది ఇంట్లో. కిరాణా సరుకులకు వెళ్ళిపోతాయి. ఆ 5గురు కలిసి సినిమాకి వెళ్ళామంటే. మరి అలాంటివన్నీ ఉన్నవాళ్ళు అంత ఇబ్బంది పడుతూ పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అంత ఖర్చు పెట్టుకుని సినిమాకి వెళ్ళగలరా? వెళ్ళలేరు కదా. మరి అంతంత రేట్లు ఒక 200 అంటే ఒక 1000 రూపాయలు పెట్టుకుని ఒక ఫ్యామిలీ అయితే వెళ్ళగలరు. ఒక్కొక్కరికి 1000 రూపాయలు అంటే ఏం వెళ్తారు చెప్పండి? ఏంటో జనాలు చూస్తున్నారు కదా అని చెప్పేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంత నాకు తెలిసినంత వరకు అయితే మేము సినిమా చూసి అయితే థియేటర్లో సినిమా చూసి చాలా రోజులైంది. నిజంగా పోయిన డిసెంబర్లో హనుమాన్ సినిమా ఏమో చూసాం. మళ్ళీ ఇప్పటి వరకు థియేటర్కి వెళ్ళి చూడాల. చాలా తక్కువ అసలు సినిమాలు చూసి. టీవీలో వస్తే చూడడం, లేకపోతే అది కూడా ఇప్పుడైతే అది కూడా లేదు టైం సరిపోక. కానీ ఇప్పుడు ఉన్న జనాలు కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది తప్ప ఏమీ ఉండదు. అలాగే ఇంతంత రేట్లు పెట్టుకుని ఆరాట పడిపోయి నేను ఫస్ట్ షోనే చూడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కూడా కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే ఇంట్లో చాలా సమస్యలు ఉంటాయి. సినిమా ఇవాళ కాకపోయినా రేపైనా చూడొచ్చు. ఈరోజు చూసినా అదే సినిమా, రేపు చూసినా అదే సినిమా. కాబట్టి చూడొద్దు అని ఎవరూ అనం. కానీ మన పరిస్థితిని బట్టి వెళ్ళే విధంగా వెళ్ళగలమా, ఇంత ఖర్చు పెట్టుకుని అవసరమా, ఇలాంటివన్నీ కూడా ఒకసారి ఆలోచించుకోండి ఎప్పుడైనా సరే. అలాగే హీరోలు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే సినిమాలు తీయండి జనాలకి. అంతేగాని మేము ఏది తీసినా చూస్తారు అని అనుకుంటే మాత్రం అసలు అది మంచి పద్ధతి కాదు. అభిమానించే వాళ్ళు తగ్గిపోతారు. ఎప్పుడైనా సరే అభిమానులు అనేవాళ్ళు మనకి ఎప్పుడూ పెరగాలి కానీ ఎప్పుడూ తగ్గిపోకూడదు. కాబట్టి ఒక మంచి సినిమాలు అయితే ఇవ్వండి. కుటుంబ సమేతంగా చూసే సినిమాలు అయితే తీయాలనే నేను కోరుకుంటున్నాను. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.